కార్తీక మాసంలో సత్యనారాయణ స్వామి వ్రతాలు చాలా ఎక్కువగా చేస్తూ ఉంటారు కదా. సత్యనారాయణ స్వామి వ్రతం అంటే పూజకి ఎంత ప్రాధాన్యం ఉంటుందో పూజలో మనం చేసే ప్రసాదానికి కూడా అంతే విశేషంగా ప్రాముఖ్యత ఉంటుంది. ఈ ప్రసాదాన్ని చాలా రకాలుగా తయారు చేస్తారు. అన్నవరంలో చేసేది ఒక రకంగా ఉంటుంది. అంటే అన్నవరంలో సత్యనారాయణ స్వామి ప్రసాదం అనేది చేసేది అదొక డిఫరెంట్గా ఉంటుంది. గోధుమ రవ్వ ఉంటుంది కదా, అది లావుగా ఉండే ఒక గోధుమ రవ్వ తీసుకొని చేస్తారు. అది ఎలా తయారు చేయాలనేది నేను ఇప్పుడు చూపించబోతున్నాను. దాంతోపాటుగా మనం నార్మల్గా ఇంట్లో చేసుకునేటప్పుడు బొంబాయి రవ్వతో ఒక ప్రసాదం చేస్తూ ఉంటాము. చాలా రుచిగా ఉంటుంది ఈ ప్రసాదం అనేది. ఈ ప్రసాదం తయారీకి కొన్ని కొలతలు అనేది ఉంటుంది. అంటే ప్రత్యేకంగా ఇదే కొలతలతో ఇలాగే తయారు చేయాలి అనేది ఒక శాస్త్రం అనేది ఉంది. ఆ కొలతలతో ఎలా తయారు చేయాలి, ఎంతో రుచిగా వచ్చే విధంగా ఈ ప్రసాదం ఎలా తయారు చేయాలనేది కూడా నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను. దీంతో పాటుగా మరొక ప్రసాదం కూడా చేస్తారండి. సపాదం అని అంటారు దాన్ని. ఇది సపాదం అంటే ఇందులో మనం ఏది కూడా ఉడికించిన పదార్థాలు ఏవి యూజ్ చేయము, అన్ని పచ్చి పదార్థాలే వేసి దీన్ని తయారు చేస్తాం. ఇది కూడా చాలా ముఖ్యంగా నైవేద్యం చేయడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం అన్నవరంలో సత్యనారాయణ స్వామి ప్రసాదం ఎలా తయారు చేస్తారు అనేది ముందుగా చూద్దాం. గోధుమ రవ్వ తీసుకోవాలి. ఇలా కొంచెం లావుగా ఉండే గోధుమ రవ్వ తీసుకోవాలి. నార్మల్గా మనం ఉప్మాకు చేస్తాం కదా బన్సీ రవ్వ అని, అది కాదు, లావుగా ఉంటుంది గోధుమ రవ్వ అని వస్తుంది, అది తీసుకోవాలి. ఒక కప్పు రవ్వ తీసుకున్నాం అనుకోండి, ఒక కప్పు బెల్లం తీసుకోవాలి. బెల్లంని ఒక గిన్నెలోకి వేసుకొని అందులోకి కొంచెం వాటర్ వేసుకోవాలి. ఒక కప్పు బెల్లం తీసుకున్నాం అనుకోండి, ఒక కప్పు వాటర్ వేసుకొని కరిగించి పెట్టుకోవాలి. బెల్లంలో డస్ట్ ఎక్కువగా ఉంటుంది కదా, సో కరిగించుకొని ఫిల్టర్ చేసుకొని యూజ్ చేసుకోవాలి. మనం ఈ కప్పుతో ఒక కప్పు రవ్వ తీసుకుంటున్నాం కదా, సో ముందుగా ఒక 2.5 కప్పు వాటర్ని తీసుకొని వేడి చేసుకోవాలి. ఈ ప్రసాదం తయారీలో రవ్వలోకి వాటర్ వేసేటప్పుడు చల్లనీళ్ళు అలాగే వేయకూడదు, నీళ్ళు వేడిగా ఉన్న నీటిని వేసుకోవాలి. సో ముందుగా మనం వాటర్ని బాయిల్ చేసుకోవడానికి పెట్టుకోవాలి. వాటర్ బాయిల్ అయ్యే లోపల ఇక్కడ ప్యాన్ వేడి చేసుకోవాలి. ప్యాన్లోకి కొంచెం నెయ్యి వేసుకోవాలి. ఒక కప్పు రవ్వ తీసుకున్నాం అనుకోండి, 1/2 కప్పు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కొంచెం వేడి అయిపోయాక ఇందులోకి డ్రై ఫ్రూట్స్ వేసుకొని వేయించుకోవాలి. నేనైతే ఇక్కడ జీడిపప్పు, బాదాం తీసుకుంటున్నాను. ఇవి రెండు కొద్దిగా వేయించుకొని పక్కకు తీసి పెట్టుకోవాలి. ప్రసాదం అనేది చాలా సత్యనారాయణ స్వామి వ్రతంలో మనం ప్రసాదం తీసుకోకుండా అసలు రాకూడదు అని చెప్తారు కదా, సో అలాంటి ప్రసాదం ఎంతో రుచిగా తయారు చేయడం అనేది ఇప్పుడు నేను చూపిస్తున్నాను. 3 రకాలైన ప్రసాదాలు ఇక్కడ నేను చూపిస్తున్నాను. పౌర్ణమికి, ఏకాదశికి ఎక్కువగా చేస్తూ ఉంటారు కదా సత్యనారాయణ స్వామి వ్రతం, సో అలాంటి వాళ్ళ కోసం ఒక మంచి నైవేద్యం నేను ఇప్పుడు చూపిస్తున్నాను. ఆ జీడిపప్పు, బాదం పక్కకు తీసుకొని అందులోని రవ్వ వేసుకొని కొంచెం వేయించుకోవాలి. రవ్వ కొద్దిగా వేగిపోయిన తర్వాత ఇందులోకి మనం నీళ్లు వేడి చేసుకున్నాం కదా, ఆ వేడి నీటిని వేసుకోవాలి. ఒక 1 మినిట్ అలా వేయించుకుంటే సరిపోతుంది, మరి ఎక్కువగా వేయించే అవసరం కూడా లేదు. ఇందులోకి వేడి నీళ్ళని వేసుకోవాలి. ఇక్కడ రవ్వ అనేది మనకు వాటర్లో 1/2 ఉడికిపోతుంది. తర్వాత మనం బెల్లం కరిగించి పెట్టుకున్నాం కదా, ఆ వాటర్లో మిగతా 1/2 ఉడకాలి, అప్పుడే ఇది టేస్టీగా వస్తుంది. ఇక్కడ వాటర్ ఎక్కువ వేసుకొని మొత్తం వాటర్తోనే రవ్వ మొత్తం ఉడికేలాగా వేసుకోకూడదు. అందుకే ఇక్కడ కేవలం 2.5 కప్ మాత్రమే వాటర్ వేసుకున్నాము. లావు రవ్వ కదా, రవ్వ ఉడకడానికి 2.5 కప్ వాటర్ అయితే సరిపోదు. ఇక్కడ మనకి 1/2 ఉడికిపోతే చాలు కాబట్టి 2.5 కప్ వాటర్ వేసుకున్నాము. వాటర్ వేసిన తర్వాత సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఒక 5 మినిట్స్. ఇప్పుడు ఇది ఉడికిపోయిన తర్వాత ఇందులోకి మనం బెల్లం కరిగించి పెట్టుకున్న వాటర్ వేస్తున్నాము. ఒకసారి బాగా అంతా కలిపేసి మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఈ పదార్థం మొత్తం లో ఫ్లేమ్లోనే ఉడకాలండి, అప్పుడే రవ్వ బాగా ఉడికిపోతుంది. మూత పెట్టిన తర్వాత మధ్య మధ్యలో అలా కలుపుతూ ఉండాలి, లేకపోతే అడుగంటుతుంది. అలా మధ్యలో కలుపుతూ, మూత పెట్టి కలుపుతూ అలా చూసుకుంటూ ఉండాలి. ఇప్పుడు మనం ఇలా ఉడికేటప్పుడు ఇంకా కొంచెం రవ్వ ఇంకా కొంచెం ఉడకలేదు అనిపించింది అనుకోండి, అప్పుడు ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు కావాలంటే ఇందులోకి. ఇలా బాగా కలిపేసి ఉడికించుకోవాలి. కొంచెం టైం ఎక్కువగా పడుతుంది, లావు రవ్వ కదా, ఉడకడానికి కొంచెం టైం ఎక్కువ పడుతుంది. ఈలోగా ఒక కప్పులో కొద్దిగా వాటర్ వేసుకొని కొంచెం కుంకుమ పువ్వు వేసుకోవాలి. మంచి కలర్ వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో కొద్దిగా యాలకుల పొడి వేస్తున్నాను. అలాగే కొంచెం పచ్చకర్పూరం, చూడండి ఎంత కొద్దిగా క్వాంటిటీ తీసుకున్నానో పచ్చకర్పూరం అనేది. ఇంతే క్వాంటిటీ వేసుకోవాలి, ఎక్కువైతే అస్సలు బాగుండదండి, చాలా ఘాటు వస్తుంది. ఇందులోకి మనం నానబెట్టుకున్న కుంకుమ పువ్వు వాటర్ కూడా వేస్తున్నాము. ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇందులో కొంచెం చక్కెర వేసుకోవాలి.
మనం బెల్లంతో చేసే ఏ పదార్థమైనా సరే కొద్దిగా అలా చక్కెర వేస్తే దాని రుచి ఇంకొంచెం పెరుగుతుందండి. సో అందుకే ఇప్పుడు ఇక్కడ ఒక 2 స్పూన్స్ అంత చక్కెర వేయడం జరిగింది. బాగా కలిపేసుకోవాలి. కలిపిన తర్వాత మూత పెట్టేసి మరి కాసేపు మగ్గించుకోవాలి. ఇదంతా బాగా దగ్గర పడిపోయేంత వరకు, రవ్వ మొత్తం ఉడికిపోయేంత వరకు ఇలా మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. కొంచెం టైం ఎక్కువగానే పడుతుందండి, లావు రవ్వ కదా. ఇప్పుడైతే ఇది రెడీ అయిపోయింది. పచ్చకర్పూరం మాత్రం మరీ ఎక్కువగా వేయకండి, ఎంత క్వాంటిటీ చూపించానో అంతనే వేసుకోండి. ఆ కొంచెం వేయడం వల్ల ఎంత టేస్ట్ వస్తుందో అది ఎక్కువ వేయడం వల్ల అంతే టేస్ట్ చెడిపోతుంది. ఇప్పుడు ఇందులోకి వేయించి పెట్టుకున్న జీడిపప్పు, బాదం వేసి ఒకసారి కలిపేసుకొని మొత్తం మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే. రెడీ అయిపోయిందండి ప్రసాదం. అన్నవరంలో చేసే ప్రసాదం లాగే మీకు ఇప్పుడు నేను చూపించాను. ఇలా అయినా మనం ప్రసాదం తయారు చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా చేసుకున్నా కూడా. చూసారు కదా, ఇది రెడీ అయిపోయింది. ఇప్పుడు నార్మల్గా మనం ఇళ్లలో చేసుకునే బొంబాయి రవ్వతో చేసుకునే ప్రసాదం కూడా ఇక్కడ నేను చూపిస్తున్నాను. దీనికి మనకు కావాల్సింది నెయ్యి, చక్కెర, బొంబాయి రవ్వ, పాలు, అరటిపళ్ళు అన్నీ ఈక్వల్గా తీసుకోవాలి. ఒక్కొక్క కప్పు తీసుకోవాలి. అంటే 1 కప్పు బొంబాయి రవ్వ, 1 కప్పు నెయ్యి, మొత్తం అలా 1 కప్పుతో తీసుకోవాలి. ఒక బౌల్ వేడి చేసుకొని అందులోకి నెయ్యి వేసుకోవాలి. నెయ్యి మొత్తం ఒకటేసారి వేయకూడదు, 1/2 కప్ మాత్రమే వేసి వేడి చేసుకోవాలి. నెయ్యి వేడి అయిపోయిన తర్వాత ఇందులోకి జీడిపప్పు వేసుకోవాలి. జీడిపప్పు కొంచెం వేగిన తర్వాత కొద్దిగా కిస్మిస్ వేసుకోవాలి. ఎండు ద్రాక్ష ఉంటుంది కదా, అది వేసుకోవాలి. ఇవి రెండు వేగిపోయాక ఇందులోకి రవ్వ వేసుకోవాలి. బొంబాయి రవ్వ 1 కప్ అంతా తీసుకున్నాను. అది వేసుకొని కొంచెంగా వేయించుకోవాలి. ఎక్కువసేపు వేయించే అవసరం లేదు, జస్ట్ 1 నిమిషం అలా ఫ్రై చేస్తే సరిపోతుంది. ఇప్పుడు రవ్వ వేగిపోయాక ఇందులోకి పాలు వేసుకోవాలి. 1 కప్పు పాలు చల్లగా ఉన్న వేసుకోకూడదు, వేడిగా ఉన్న పాలు మాత్రమే వేసుకోవాలి. ఇప్పుడు ఇలా వేడిగా ఉన్న పాలు వేసాను. ఇందులోకి ఇప్పుడు అరటిపండు కూడా వేసుకోవాలి. 1 కప్ అంతా అరటిపండు తీసుకున్నాం కదా, అరటిపండుని చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. అలా కట్ చేసి పెట్టుకున్న అరటిపండుని ఇందులోకి వేస్తున్నాను. పాలు అరటిపండుతో కలిపి రవ్వ ఉడకడం అనేది రవ్వకు చాలా టేస్ట్ ఇస్తుంది. దీన్ని మొత్తం బాగా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. చాలా రుచిగా ఉంటుందండి. ఈ కొలతలతోనే తయారు చేసుకోండి. ప్రసాదం అనేది చాలా టేస్టీగా వస్తుంది. ఇప్పుడు రవ్వ మొత్తం ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు ఒకసారి మొత్తం అంతా బాగా ఇలా కలిపేసుకోవాలి. రవ్వ ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులోకి చక్కెర వేస్తున్నాము. 1 కప్పు చక్కెర తీసుకుంటున్నాను. చక్కెర కూడా బాగా కలిపేసుకోవాలి. బాగా కలిపేసుకోవాలి, కాసేపు ఉడికించుకోవాలి. చక్కెర మొత్తం కరిగిపోయి దగ్గర పడిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మిగిలిన నెయ్యి అంతా వేసుకోవాలి. ఇలా నెయ్యిని 2 సార్లుగా వేసుకోవడం వల్ల మనకు చాలా టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు ఫస్ట్ టైం మనం నెయ్యి మొత్తం వేసేసామనుకోండి, ప్రసాదంలో మనం ఎంత నెయ్యి వేసినా కూడా అసలు నెయ్యి వేసినట్లే అనిపించదు. హాఫ్ ముందు వేసుకొని హాఫ్ ఇలా లాస్ట్లో వేసినప్పుడు ఏమవుతుందంటే మనకు వేసిన నెయ్యి బాగా కనపడుతుంది. అంటే ప్రసాదంలో జిడ్డు ఎక్కువగా ఉన్నట్లు కనపడుతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా చేసుకోవడం వల్ల. ఇప్పుడు మొత్తం అంతా ఒకసారి కలిపేసుకొని ఒక 2 మినిట్స్ అలా ఉడికించేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే. అంతేనండి, ప్రసాదం రెడీ అయిపోయింది. ఎంతో రుచిగా ఉండే సత్యనారాయణ స్వామి ప్రసాదం మామూలుగా మనం ఇంట్లో తయారు చేసుకునే విధంగా నేను ఇక్కడ చూపించాను. మనం ఎలా అయినా తయారు చేయొచ్చండి ప్రసాదం. అన్నవరంలో చేస్తారు కదా, అలా అయినా తయారు చేయొచ్చు, ఇలా అయినా తయారు చేసుకోవచ్చు. బట్ ఎక్కువ భాగం ఇలాగే చేస్తూ ఉంటారు ఇళ్లలో. సో ఈ ప్రసాదం ఎంతో రుచిగా ఉండే విధంగా మీకు కొన్ని టెక్నిక్స్, పక్కా కొలతలన్నీ నేను ఇందులో చూపించాను. ఈ విధంగా తయారు చేసి మీరు దేవునికి నైవేద్యం చేసుకోవచ్చు. ఇప్పుడు మరొక ప్రసాదం సపాదం అంటారండి దీన్ని. ఇందులో మనం ఏది ఉడికించిన పదార్థాలు వేయము, అన్ని పచ్చి పదార్థాలే తీసుకుంటాము. బొంబాయి రవ్వ ఒక 3 స్పూన్లంతా తీసుకుంటున్నాను. దీనికి 1.5 స్పూన్ అంతా చక్కెర వేసుకోవాలి. అలాగే కొద్దిగా ఎండు ద్రాక్ష, కొంచెం జీడిపప్పు, ఒక 2 స్పూన్స్ అంతా నెయ్యి వేసుకోవాలి. 1 స్పూన్ అంతా అరటిపండు, చిన్నగా కట్ చేసుకున్న అరటిపండు ఇలా వేసుకుని బాగా కలిపేసుకోవాలి. అంతేనండి, ఇది సపాదం అంటారు. దేవునికి మనం ఉడికించకుండా చేసే నైవేద్యం పెట్టడం అనేది కూడా శ్రేష్టమని అంటారు. మనం ఇంతకుముందు చూపించాను కదా 2 రకాలైన ప్రసాదాలు. ఆ 2 రకాలైన ప్రసాదాల్లో మీరు ఏ ప్రసాదం నైవేద్యం చేసినా సరే వాటితో పాటుగా ఈ సపాదం అనేది కూడా కొద్దిగా అయినా నైవేద్యం చేయాలండి. ఈ 3 రకాల ప్రసాదాలు ఇప్పుడు నేను చూపించేసాను. అన్నవరంలో చేసే విధంగా, మనం ఇంట్లో చేసుకునే విధంగా, అలాగే సపాదం అని మనం అసలు ఉడికించకుండా చేసుకునే ఈ ప్రసాదం
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. త్వరలో మరో రెసిపీతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.